ఎవరే నీకు అత్తయ్య? నా కొడుకు ప్రాణాలు గాల్లో కలిసిపోయిన రోజే నీకు మాకు ఉన్న బంధం తెగిపోయింది. ఇక నువ్వెవరో మేమెవరో. కొంప ఖాళీ చేసి నీ దారి నువ్వు చూసుకుంటే ఇల్లు అద్దెకిచ్చుకుని మా బతికేదో మేం బతుకుతాం. అలా అనకండి అత్తయ్య. పసిబిడ్డను తీసుకుని నేనెక్కడికి వెళ్తాను? నాకెవరున్నారు? అదంతా నాకెందుకే? పోవాలనుకుంటే ఎక్కడికైనా పో, లేదా సరాసరి పైకే పో. దరిద్రం వదిలిపోతే ముదనష్టపుదానా. మీ కాళ్ళు పట్టుకుంటాను లే. అత్తయ్య, దయచేసి నన్ను ఇల్లు ఖాళీ చేయమని చెప్పకండి. నా మీద జాలి లేకపోయినా ఇది మీ మనవరాలే కదా, దీని ముఖం చూసైనా నన్ను ఇంట్లో ఉండనివ్వండి. నా బిడ్డే లేకపోతే ఇదే వస్తే అసలు ఇది నా కొడుక్కే పుట్టిందని నమ్మకం ఏంటి? అత్తయ్య! ఏంటే నోరు లెగుస్తుంది? మర్యాదగా బయటికి పోతావా? నలుగురు మనుషుల్ని తీసుకొచ్చి బయటికి ఈడ్చి పారేమంటావా? ఏందిది? ఏం చేస్తున్నారు? ఏయ్, ఆటో తోలుకునే దానివి నీకెందుకో? నీ పని నువ్వు చూసుకో. ఆటో తోలుకున్నా సాటి మనిషి ఓ ఆడపిల్ల కష్టపడుతుంటే చూస్తూ గమ్మునుంటానని ఎలా అనుకుంటున్నావు? పెద్దవాళ్ళు, బుద్ధుందా మీకు? ఇదిగో అమ్మాయి, ఎక్కువ మాట్లాడావంటే బాగుండదు చెప్తున్నాను. మీరింకొక్క మాట మాట్లాడినా అన్యాయంగా కోడల్ని హింసిస్తున్నారని గృహహింస కేసు పెట్టాల్సి వస్తుంది. జాగ్రత్త. అప్పుడు తను బయటకు వెళ్లడం కాదు, మీరు వెళ్లి లోపల కూర్చోాల్సి వస్తుంది. ఏమనుకుంటున్నారో ఏమో. కోడల్లో కూతుర్ని చూసుకోలేని మీలాంటోళ్ళకి వయసు వచ్చి ప్రయోజనమే ఉంది. మీ డబ్బులు కూడా నాకు అక్కర్లేదు. వెళ్ళిక్కడి నుంచి. చూస్తానే, నన్ను కాదని నా ఇంట్లో ఎలా ఉంటావో నేను చూస్తాను. మళ్ళీ పక్కన కనిపించారంటే నేరుగా పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్తాను. జాగ్రత్త. వెళ్ళండి. ఇంకా మేడం? అబ్బో, బాగా బరువుగా ఉండదే. అంతే, అవి చాలండి. సరే వర్ష, ఉంటా. సరే బావా. నిజంగా బావ చాలా గ్రేట్. బావ విషయంలో మా శాంతి అక్క చాలా లక్కీ. ఓనా, ఇవన్నీ ఓ గిఫ్ట్ మాదిరి ప్యాక్ చేసి చూడంగానే ఏం తెచ్చినానో అర్థం కాకూడదు, అట్టుండాల. అలాగే సార్. ప్యాక్ చేయి. హలో. హాయ్, ఎలా ఉన్నావు వర్ష? పర్లేదు, బానే ఉన్నాను. విషయం ఏంటో చెప్పండి. జస్ట్ నీతో మాట్లాడదామని ఫోన్ చేశాను. చెప్పు బావా. నిన్ను ఒకసారి కలవాలి. ఎందుకు? నాతో ఏం పనుంది? ఏ రీజన్ లేకపోతే కలవా? చూడు బావా, మీకు చెప్పాల్సింది చెప్పాను. మళ్ళీ మనం కలవడం, మాట్లాడుకోవడం గాని ఇవన్నీ కుదరవని చెప్పాను. మాటలు పెరిగే కొద్దీ మనసులో ఆశ పెరుగుతుంది. అది నీకే మంచిది కాదు. నా మాట విను. ప్లీజ్ వర్ష, ఒక్కసారి కలవా? అది కాదు. అబ్బా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నా కోసం వర్ష, ఒకేసారి, ఒకే ఒక్కసారి ప్లీజ్. సరే. థ్యాంక్ యూ సో మచ్. నేను లొకేషన్ పంపిస్తాను. నువ్వు 12 o'clock అలా అక్కడ ఉండాలి. వచ్చేసేయ్. అలాగే. అయ్యా 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 అయ్యా, మీకు పుణ్యం ఉంటుందయ్యా. మీ డబ్బులు మీకు కట్టేస్తానయ్యా. కొంచెం గడువివ్వండి అయ్యా. దయ చూపించండి అయ్యా. చెప్పేది అర్థం కావట్లేదా? పక్కకు పోమ్మా. రే, త్వరగా బయట పోయండి రా. బాబు, మీకు పుణ్యం ఉంటుంది బాబు.
బాబు మీకు పుణ్యం ఉంటుంది నువ్వు బాబు ఆగవమ్మా. ఏ దిక్కు లేదు ఏయ్, బయటికి పోయండి రా. మొత్తం బయటికి పోయండి. కనికరించయ్యా. కాస్త దయ చూపించండి అయ్యా తీసుకురండి. ఎక్కడి నుంచి అయినా తెచ్చి మీ అద్దె మీకు కట్టేస్తానయ్యా నుండమ్మా. అయ్యా అయ్యా ఏ త్వరగా తీసుకురండి. అయ్యయ్యో. మొత్తం బయట పోయండి. ఆగండి ఆగండి. పెట్టాడా ఏమై ఉండదు ఏమై ఉండదు ఏమై ఉండదుమా. ఏ ఏందియా సామాన్లన్నీ బయటపడేస్తా ఉన్నారు మీరు. ఉన్న పళంగా ఇల్లు ఖాళీ చేయమని సామాన్లన్నీ బయట విసిరేస్తున్నారయ్యా ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి నాకంటూ ఎవరున్నారు బాబు ఓ అన్నా పెద్దవాడిని ఈ విధంగా ఇబ్బంది పెడతాండారు పద్ధతిగా ఉండదా మీకు. ఆమె మీద నీకంత జాలిగా ఉంటే తీసుకెళ్లి మీ ఇంట్లో పెట్టుకో. అద్దె కట్టకుండా ఉంటానంటే ఎన్ని రోజులు ఊరుకుంటాం? వాడు కట్టలేదమ్మా. అవును బాబు ఏదన్నా పని చేసుకుని అద్దె కడదామన్నా ముసలిదానివి నువ్వేం చేస్తావంటూ ఎవ్వరూ పని ఇవ్వట్లేదు